అక్కడ డీసీపీ ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి మా మీడియా మిత్రులకి ఫోన్ చేసి, ఈవిడ మీ నాయకురాలు ఒకప్పుడు ఆంధ్రాకి, ఈవిడ ఎక్కడ వస్తున్నారు ఇక్కడికి, మీరు ఆవిడ నంబర్ ముందు అర్జెంట్ గా ఇవ్వండి అని చెప్పేశారు. అనగానే వాళ్ళు సార్ అది మాకు తెలియదు సార్, మేడం వస్తున్నారు అన్న సంగతి అని చెప్పేసి ఇంకా వాళ్ళు డీసీపీ అడిగితే నంబర్ ఇవ్వకుండా ఉంటారు కదా, అది ఇచ్చారు సార్. ఇష్యూస్ అన్ని నాకు తెలిసాయి. ఇమ్మీడియట్ గా నా జాగ్రత్తలు నేను తీసుకున్నాను. ఎక్కడ దొరకకుండా వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిన వెంటనే అర్ధరాత్రి మాకు ఫోన్ వచ్చింది. ఏంటి అని అంటే, మేడం ఎక్కడో పొలాల్లో ఉన్న ఒక రాజుగారి గెస్ట్ హౌస్ లో ఉన్నాం సార్ మేము. అది ఎవ్వరికీ తెలియదు, ఆయనకు కూడా తెలియదు మేము దీనికోసం వచ్చి ఉంటున్నామని. అక్కడ రామాలయం ఉంది, ఆ రామాలయం దర్శనం కోసం వెళ్తున్నాం అని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి కరెక్ట్ గా 12:30కి కాల్ వచ్చింది. ఏంటంటే, మీ గెస్ట్ హౌస్ చుట్టూ పోలీసులు ఉన్నారండి అని. ఒక్క నిమిషం ఆలోచించిన, అంటే ఎంత పగడ్బందీగా, నేను చాలా పగడ్బందీగా ఉన్నాను. నా ఫోన్స్ ట్రేస్ అవ్వడానికి అవకాశం లేదు. నా చుట్టూ ఒక 10-15 మంది పిల్లలు నాతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళ ఫోన్లు పట్టుకునే ఇది ఉండదు. ఎక్కడ వాళ్ళు స్కెచ్ చేశారు అని అంటే, ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటును పట్టుకుని అక్కడ ఉన్న విహెచ్పి లీడరు ఎవరైతే ఆ గ్రామంలో ఉన్నారో, ప్రియా చౌదరి ఇక్కడికి వచ్చింది, మీరు ఎక్కడ పెట్టారు చెప్పండి అని ఆయన దగ్గరికి వెళ్ళి చేస్తే, ఆవిడ నాకు తెలియదండి, ఆవిడ ఎప్పుడు వస్తున్నారు, ఏమొస్తున్నారు, మీరు ఎందుకు వస్తున్నారు అంటే, ఆయన తోటి స్కెచ్ చేసుకుంటూ ఆయన వదిలిపెట్టకుండా కూర్చుంటే ఆయన దాన్ని ఎలా మలుచుకున్నారో చెప్పాలి సార్ నేను. ఆయన ఆర్ఎంపీ డాక్టర్ అక్కడ. ఆ గ్రామాల్లో మీకు తెలుసు కదా ఆర్ఎంపీ డాక్టర్ల ఇంపార్టెన్స్. ఆయన ఇంటింటికి వెళ్ళడము, ఏం సార్ పోలీసులు వచ్చారు అని అంటే, అమ్మా మనం రామాలయం కట్టుకుంటామంటే నేను ఆ రామాలయం కట్టడానికి మద్దతు ఇవ్వడానికి వెళ్తానేమోనని చెప్పేసి వీళ్ళు నన్ను వెళ్లకుండా చేస్తున్నారు. నా పరిస్థితి ఇవాళ ఇలా ఉంది, మీ పరిస్థితి కూడా మన హిందువుల పరిస్థితి ఇంతే. చూడండి, ఆయన ఇంటింటికి వెళ్ళి వచ్చిన పోలీసులు ఎందుకున్నారు అని అంటే, చైతన్యపరిచాడు సార్ ఆయన. గ్రామం మొత్తం చైతన్యపరిచారు. ఎందుకు వచ్చారు సార్ అంటే, అక్కడ ఆయన చెప్పిన తర్వాత అర్ధరాత్రి 12:30కి మీ చుట్టూ పోలీసులు మొత్తం ఇది ఉన్నారు అని అంటే, నేనేమనుకున్నాను, ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ ఉంటారేమో అని చెప్పేసి. ఎంతమంది ఉన్నారు అంటే, దాదాపు 10 నుంచి 15 మంది ఉన్నారని చెప్పారు. ఇది అంటే నా ఒక్కదాని కోసం 10 నుంచి 15 మంది ఎందుకు ఉన్నారు? అయిపోయింది సార్. తెల్లారిన తర్వాత వాళ్ళు మనల్ని, ఎందుకంటే నైట్ తలుపు కొట్టడానికి లేదు, అందులో ఉమెన్ని టచ్ చేయడానికి లేదు. తెల్లారుజామున 6:30కి తలుపు కొట్టినారు. తలుపు తీసిన, ఎందుకు వచ్చినారు అని అడిగారు. ఇదండి అంటే, నేను అన్నాను ఒక జర్నలిస్ట్ గా వచ్చాను, నేను కవరేజ్ కోసం వచ్చానంటే, లేదు మేడం మీకు పర్మిషన్ లేదంటే, సరే మీ ఇన్స్పెక్టర్ కి ఫోన్ కలపండి, నేను మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నాడు, మేడం ఏమనుకోవద్దు, మీరు రామాలయం చూడాలనుకుంటే మళ్ళీ రండి, మేము దగ్గరుండి చేపిస్తామన్నాడు. సార్ నేను ఒక్కదాన్ని పోయి ప్లేస్ చూసేసి రాముల వారికి దండేసి వస్తాను ఆయన ఒక మాట అన్నారు సార్. నిజం చెప్తున్నాను, గర్వపడ్డాను నేనైతే. అమ్మా, ఇంతకు ముందు ఈ ఉద్యమానికి మా దగ్గరికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కేవలం 200 మంది వస్తారు అని. మీరు వీడియో చేసి పంపించిన తర్వాత దాదాపు 2000 మంది యువత పెరిగింది. హైదరాబాద్ నుంచి ఇప్పుడు వస్తుంది అనగానే ఒక చలనం అనేది వచ్చింది. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు అని అంటే, ఇమ్మీడియట్ గా వాళ్ళు కూడా పిలుపునిచ్చారు సార్, మేము వస్తున్నాం అని చెప్పి. ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీ దాంట్లోనే ఉండి చాలా ఇది అవుతుంది, రామాలయం ఆగిపోతుందమ్మా అది హింసకి దారి తీస్తే అని చెప్పేసి అని అన్నారు. మీరు నమ్మరు సార్, ఆ సంఘటన ఒక్కసారి మీరు ఆలోచించండి. చైతన్యం లేదా మన హిందువుల్లో? ఉంది సార్. మనం వాళ్ళకి ధైర్యం ఇచ్చి వెన్ను తట్టి నిలబడితే, మీరు అన్నారు చూసారు ఇందాక, సింహాలు జూలు విదిల్చి లేచారు అని అంటే, దాదాపు 500 మందిని ఆకువీడు గ్రామంలో పోలీసుల్ని మొత్తం పారాబెట్టి కర్ఫ్యూ పెట్టినంత పని చేశారు అక్కడ. ఇంకా మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ పురోహితులు యాజిటేషన్ కి వచ్చారు సార్. ఇది ఎప్పుడన్నా జరిగిందా చెప్పండి? ఎంత చైతన్యం ఉంది మన వాళ్ళల్లో, ఎంత సాహసం అనేటటువంటిది ఎంత రోజు రోజుకు వస్తుంది అని అంటే, చాలా మంది మాట్లాడుతుంటారు హిందువులు నిద్ర మేల్కోరు 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 అని. సింహాలు లేస్తున్నాయి సార్, ఇది మాత్రం తప్పకుండా మార్పు వస్తుంది. మిమ్మల్ని పోలీసులను ఇద్దరిని అభినందిస్తున్నాను. విషయం ఏంటంటే, తెల్లారిన తర్వాత 25 మంది పోలీసులు ఉన్నారు. నేనన్నా సార్ ఎక్కడో హైదరాబాద్ లో, నాకేంటి సార్ ఇంతమంది అని అంటే, మీ ఒక్క వీడియో వల్ల మామూలు వైరల్ అవ్వలేదండి, మొత్తం వైరల్ అయిపోయింది. ఇంకొకటి, ఎప్పుడు గుంజుకోలేదు సార్. నా ఇంతకు ముందు కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది, నా ఫోన్లు ఎప్పుడు గుంజుకోలే. నా ఫోన్ జస్ట్ నేను వాష్రూమ్కి వెళ్ళే లోపు నా ఫోన్ క్యాచ్ తీసేసుకున్నారు అనమాట. నేను మర్చిపోయినా. నేనన్నా సార్ ఫోన్ ఇవ్వండి ఫస్ట్, మీరు ఫోన్ అట్లా పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు, నా పర్సనల్ ఫోన్
ఫోన్, మీరు ఇది చేయకండి, నేను ఏం చెయ్యను, ఇవ్వండి అని అంటే, అమ్మ మీరు హౌస్ అరెస్ట్ అయ్యారని ఒక్క చిన్న వీడియో బయటికి వెళ్ళిందా, ప్రవాహాన్ని ఆపలేం మేము, అలా ఉన్నారు ఇక్కడ యువత అనేసి ఆ మాట మాట్లాడేసరికి అప్పుడు నాకు అర్థమైంది 25 మంది ఉన్నారు నా చుట్టూ అని అంటే, సార్ హిందుత్వం గెలిచింది అనిపించింది సార్. హిందుత్వం చరిత్ర ఎప్పుడు గెలిపే వాస్తవం, గెలుస్తుందన్న ఆ విశ్వాసం కూడా వచ్చింది. హిందుత్వం ఎప్పుడైనా గెలిచింది. చరిత్రలో ఒక్కోసారి కొన్ని వెనకడుగులు వేయచ్చు. పులి ఒకసారి వెనకడుగు వేసిందంటే 4 అడుగులు ముందుకు దుంకుతుందని అర్థం. వాస్తవం కాబట్టి వాస్తవం. చరిత్ర లోపల కొన్ని లోపాలు కూడా వచ్చినాయి. సరే. శత్రువు బలం కాదు, మనం తాత్కాలికంగా కొన్నిసార్లు ఓడిపోవడానికి మన బలహీనత కారణం. నిద్ర పోయింది, సెక్యులరిజం మత్తు మంది ఎక్కించుకుంది, కులాల పేరు మీద విడిపోయింది, భాషల పేరు మీద విడిపోయింది, ప్రాంతాల పేరు మీద విడిపోయింది, రాజకీయాల పేరు మీద విడిపోయింది. బ్రిటిష్ వాడు ఇన్ని రకాలైనటువంటి విభజనవాదాన్ని పెట్టిపోయిండు. ఇప్పుడు కూడా ప్రధానంగా మనం లవ్ జిహాద్ మనం మాట్లాడుతున్నాం. పరిస్థితులు ఏంది, మన సంస్కృతి పట్ల మన పిల్లలకు అవగాహన లేకుండా వ్యవస్థలు తయారైనవి, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్స్. అక్కడికి వస్తున్నా. ఈ రోజున కల్చరల్ జిహాద్ నడుస్తుంది. ప్రధానంగా ఇది మీరు దీని మీద ఎపిసోడ్లు చేయాలి. తప్పకుండా. కార్టూన్ షోల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మేరా అబ్దుల్ అచ్చా హై, కార్టూన్ షోల దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది హిందుత్వం గురించి ఏమన్నా చెప్తలేం మనం. ఈ దేశం మీద దండయాత్ర చేసి ఈ దేశం లోపల మహిళలను, హిందూ మహిళల పైన అకృత్యాలు చేసి మారణ హోమం చేసినటువంటి ఇస్లామిక్ మతోన్మాదాన్ని గ్లోరిఫై చేసి చూపెడుతున్నాం మనం. పుస్తకాల దగ్గరకు వచ్చేస్తే జోధా అక్బర్, కరికులం మొత్తం వాళ్ళ గురించే కదా, వాళ్ళ ప్రేమాయణాలు, తాజ్ మహల్, ఎంత రక్తం బతుకుండగానే తండ్రులను జైళ్ళల్లో వేసి, బతుకుండగానే తాజ్మహల్ చరిత్ర గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద ఎపిసోడ్. అది ప్రేమక, మారణ హోమానిక, మతోన్మాదానికి చిహ్నమా అని. ప్రేమకు చిహ్నం అంటే రామసేతు ఈ దేశం లోపల, అది చెప్తలేం మనం. రాముడు సార్ సీతమ్మ కోసము సముద్రం మీద కట్టి మరి వెళ్ళి భార్యను తెచ్చుకున్నాడు. ఇంతకంటే గొప్ప ప్రేమ కథ ఉందా? రామసేతు గురించి చెప్పకుండా ఎవడు వచ్చినా, ఏ దేశాధ్యక్షుడు వచ్చినా తీసుకుపోయి తాజ్ మహల్ సమాధి దగ్గర ఫోటోలు దింపుతీమి, ప్రేమ అంటే ఇదే అని చూపెడుతీమి. ఆ రకమైనటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేసిండు. ఫిల్మ్ ఇండస్ట్రీ అన్ని కాన్ల ద్వయమేనా, మొత్తం కాన్లేనా. అక్కడ కూడా లవ్ జిహాద్, అనేక మంది లవ్ జిహాద్ బారిన పడ్డారు. అక్కడ పెళ్లిళ్ళు చేసుకోకుండా ఎంతమంది మన కల్చర్ గురించి చెప్పారా. మన కల్చర్ ను ప్రతి చోట అవమానించడము, మన కల్చర్ ను అవహేళన చేయడము, మన సాంప్రదాయాలను కించపరచడము, మన దేవి దేవతలను జోకర్లుగా చూపెట్టడము. ప్రతి సినిమాలో ఒక మంచి మరక స్నేహితుడు ఉంటాడు, చెప్తున్నా కదండి. రౌడీ అంటే, కానీ రౌడీ అనగానే నిలువెత్తు బొట్టు పెట్టుకొని పూజలు చేసుకుంటూ పూజా మందిరంలోనే మర్డర్ చేయాలని చెప్తుంటాడు అన్నట్టు. వైలెన్స్ ఎక్కడ ఉంటదంటే దేవాలయం దగ్గర ఉంటుంది. దేవాలయం దగ్గర మొత్తం ఒక రకమైనటువంటి వైలెన్స్ సన్నివేశాలు ఉంటాయి. ప్రేమ ఎక్కడ ఉంటదంటే ఇక్కడ ఉంటది. ప్రేమ ఎక్కడ ఉంటదంటే గంటలు మోగుతుంటాయి, ఇంకో దగ్గర కనబడుతుంటది. ఇట్లా సమాజంలో కూడా ఒక నెరేటివ్ క్రియేట్ చేసింది. తర్వాత వీళ్ళ కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ మాఫియా, బొట్టు పెట్టు పండుగలు, మన పండుగల, హిందూ పండుగల మీదనే ఆదాయం. సార్ నిజం చెప్తున్నా, హిందూ పండుగలకి సెలవులు లేవు. ఏ కార్పొరేట్ ఆఫీస్ కి లేవు, ఏ ఎంఎన్సీ కంపెనీలో లేవు సార్. ఇప్పుడు కాదు, నేను చాలా సార్లు గమనించి ఇది ఏంటి అనుకుని, లేదు లేదు ఇది ఎంఎన్సీ కంపెనీ కదా, మన పండగలు పట్టించుకోరు అని అంటే, మరి వాళ్ళ పండగలను ఎలా పట్టించుకుంటారు? ప్రతి ఫ్రైడే నమాజ్ చేసుకోవడానికి ఎగ్జామ్షన్ ఎంఎన్సీ కంపెనీల. తర్వాత రంజాన్ మాసం వస్తే మొత్తం ఏర్పాట్లు, పండుగ నెల మొత్తం ఉత్సవాలు. క్రిస్మస్ వస్తే సెలబ్రేషన్స్. హిందూ పండుగలు వస్తే మాత్రం చేయడానికి లేదు కాదు, కనీసం పండుగ పూట కూడా బొట్టు పెట్టుకుని పోతందుకు వీల్లేదు, గాజులు ట్రెడిషనల్ డ్రెస్ లో పోతందుకు వీల్లేదు.
ప్రతి స్కూలు కాలేజీలో కూడా అదే వాతావరణం ఉంది ఇవాళ. ఇంటర్మీడియట్ కాలేజీలు స్కూళ్ళలో కూడా ముస్లింలకు ప్రేయర్ హాల్స్ ఉంటాయి, మిగతా వాళ్ళకి అన్ని వాళ్ళ మతాచారాలు పాటించవచ్చు. కానీ హిందూ పిల్లలు గాజులు వేసుకొని పోవద్దు, బొట్టు పెట్టుకొని పోవద్దు, పూలు పెట్టుకొని పోవద్దు. ఇక్కడి నుంచే సంస్కృతిని విధ్వంసం చేయడం స్టార్ట్ అయింది. మరో పక్కన ఈ సోకాల్డ్ సెక్యులర్ రాజకీయాలు కూడా గ్లోరిఫై చేస్తున్నాయి, చరిత్రను వక్రీకరిస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత సహజంగా అమ్మాయిలు ఆ రకమైనటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేసేసి అక్కడ ఏదో మంచిగా ఉంది, ప్రేమ సమానత్వము అంటే అక్కడే దొరుకుతుంది. ఒక పక్కన మన మీద విషయం నూరిపోతుంది, అక్కడ దాని గురించి పెద్దగా చెప్తుంది. అది చేసిన తప్పులన్నీ కూడా హిందుత్వానికి అంటగట్టి చెప్తుంది. దీని కారణంగా సమాజం లోపల ఒక తప్పుడు నేరేటివ్ అయి ఉన్నది. అమ్మాయిలు ఆ ఏజ్ గ్రూప్ లోపల వాడు వచ్చేసేసి కాలేజీల దగ్గరనో లేకపోతే హోటల్స్ దగ్గరనో క్లబ్బుల దగ్గరనో పబ్బుల దగ్గరనో నిలబడి ట్రాప్ చేయబట్టే కుటుంబ వ్యవస్థ కూడా పిల్లలను కానీ మన దగ్గర కూడా లోపాలు చర్చించుకోవాలి. ఎన్నో మాటగా అప్పుడు దీనికి మందు పెట్టగలుగుతాం మనం. తల్లి ఒడి బడి గుడి సంస్కారం ఇవ్వాలి. తల్లి ఒడి చెప్తలేదు, మన సంస్కృతి గురించి చెప్తలేదు, బడిలో లేదు. టీవీ సీరియళ్లలో చూసుకొని దాన్ని తనకు ఆపాదించుకొని ఇంట్లో రాజకీయాలు విచ్ఛిన్న కుటుంబ రాజకీయాలు. గుడి పిల్లలకు సంస్కారం ఇస్తలేదు. గుడికి ఎవరు తీసుకెళ్తున్నారు? వాడు శత్రువు ఏమో మనకు హిందుత్వం మీద దాడి చేయాలన్నటువంటి వాడు, మతం ఆధారంగా దాడులు చేయాలనుకున్నటువంటి వాడు మతోన్మాదం నూరిపోస్తున్నాడు. ఒక పక్కన మన దగ్గర కనీసం మన కల్చర్ గొప్పతనం చెప్తలేము. స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా మన కల్చర్ మనకు వానికి రాదే. దారి దోపిడీ దొంగల చరిత్రనే మనం చదవవర్తిని. వాస్తవం అండి ఇది. దారి దోపిడీ దొంగలు మొఘళ్ళు, తురుష్కులు, గజనీలు, ఖిల్జీలు, బహుమనీలు, ఆదిల్ షాలు, నవాబులు, నిజాములు, వీళ్ళందరూ కూడా దారి దోపిడీ దేశాన్ని దోచుకోవడానికే వచ్చారు సార్. ఇది ఎంత భాండాగారం అయి ఉంటే మన దేశము సంపద భాండాగారము, ఆ భాండాగారాన్ని దోచుకోవడానికి ఇక్కడికి వచ్చి మన మహిళల్ని మన సంస్కృతిని కూడా దోచుకున్నటువంటి స్థితి నుంచి